ఇదేంది బాబాయ్, ఏడ తిరిగినా ఎవరిని అడిగినా పని లేదంటున్నారు. ఏం చేయాలి బాబాయ్, ఏం చేద్దాం చెప్పు. నిజమేరా, మన ముఖాలు చూస్తే ఎవ్వరు పని పెట్టలా. ఒకరి ముఖం చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరి ముఖం చూస్తే తిట్టబుద్ధి అన్నట్టుంది మన వ్యవహారం. ఏందో ఏం చేద్దాం బాబాయ్, మనం తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవచ్చినాయి. ఎవరా పని ఇవ్వడం లేదు. మన పరిస్థితి ఏమంటావు బాబాయ్, ఏం చేద్దాం చెప్పు. నిజమేరా, మనమేమో ఆకలి కొండలేం. ఎక్కడన్నా అన్నం పెట్టే సత్రాలు ఉండేవి చూడరా, వెళ్దాం. అన్నం పెట్టే సత్రాలా ఎక్కడ ఉంటాయి బాబాయ్? సరే మరి ఎవరినైనా అడుగుదామా వెళ్ళి అన్నం పెట్టే సత్రాల కోసం? అడుగు మరి, అడగంది ఎట్లా తెలుస్తుంది? అది కొద్ది కొద్ది ఎవరో వస్తున్నారు చూడు, అడగరా. అలాగే ఉండు బాబాయ్, ఇల్లు అడుగొత్తా. అయ్యా ఉన్న పోతల్లాగా ఉండరు, అడుక్కు తినకపోతే పని చేసుకు సాగుతుగా. ఏంది బాబాయ్ ఆయన సత్రం గురించి అడుగుదామని పోతాంటేనే అట్లా తిట్టేసిపోతాండి. అసలు ఏం మనిషి బాబాయ్. ఇదే ఊర్రా నాయన, పని అడిగితే పని ఇచ్చావరు. ఆకలి అవుతుందిరా బాబు, సత్రం ఆడుందంటే అది చెప్పరు. ఈ భలే ఊర్లాగా ఉంది నాయన బాబు, అడుక్కునే వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు. అదే 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 నాయన, నాయన చచ్చిపోతున్నారా బాబా. అరే ఆవిడెవరో వస్తున్నట్టుంది, అడుగుదాం సారా. పద బాబాయ్ వెళ్ళి అడుగుదాం. మేడం చెప్పండి, ఎవరు మీరు? అమ్మా, ఈ దగ్గరలో ఎక్కడన్నా అన్న సత్రాలు ఉన్నాయమ్మా? అదేంటయ్యా అలా అంటావు? మా ఊరు సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళండి, రోజు నిత్యాన్నదానమే జరుగుద్ది. అక్కడ మీకు కడుపు నిండా భోజనం పెడతారు. అవునా అమ్మా? ఓ అమ్మ, పొద్దున్న నుంచి కాలుకు బలపాలు కట్టుకుని మరీ తిరుగుతున్నామమ్మా. ఒక్క హోటల్ కనపడదు. పని అడుగుతుంటే మమ్మల్ని పిచ్చోని చూసినట్టు చూస్తున్నారమ్మా. ఏందమ్మా మీ ఊరు ఒక మాదిరిగా ఉందమ్మా. అదేం లేదయ్యా, నేను మా ఊరు సర్పంచ్ ఇంటికి వెళ్ళమన్నాను కదా, అతను నిత్యాన్నదానం చేయడానికి ఒక కారణం ఉంది. మా ఊరు సర్పంచ్ ఒకప్పుడు చాలా పీసినారి, కనీసం పిల్లికి భిక్షం కూడా వేయడు. ఇంటి మీద కాకి వచ్చినా ఎడమ చేతో తోలేస్తాడు. అలాంటి మా సర్పంచ్ కూతురికి పెద్ద జబ్బు వచ్చింది. ప్రాణం మీదకి వచ్చినా పట్టించుకోలేదు. డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళమన్నారు. అంత పరిస్థితి వచ్చింది. ఆ పిల్లకి చాలా సీరియస్ అయింది, అస్సలు పట్టించుకోలే. ఇంకా ఆ పిల్లకు ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగలేదు. తన భార్య తన కూతురు కోసం ఆయనతో గొడవ పడింది. చివరికి ఎలాగో అలా సర్పంచ్ గారు మారి తన కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా లాభం లేదన్నారు. మరి ఎట్లాగమ్మా, ఆ పాపకి ఎలాగుంది? పాప బానే ఉందయ్యా, దానికి ఒక కారణం ఉంది. ఎక్కడా లాభం లేదనేసరికి సర్పంచ్ గారు పిచ్చోడై రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద ఆవిడ ఆయనకి ఎదురు వచ్చి, ఎందుకయ్యా అట్లున్నావని అడగగా ఆయన జరిగింది చెప్పినాడు. అప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పి మాయమైంది. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏందమ్మా? ఏంటంటే, నువ్వు చేసిన పాపాలు, దుర్మార్గాలు, పిసినారు తరం వల్లనే నీ కూతురు బాధపడుతుందయ్యా. ఎవరిని బాధ పెట్టకుండా ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్యాన్నదానం చేయి. మీ పాప బ్రతుకుతుంది, కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అని చెప్పి మాయమైందంట. ఆ రోజు నుంచి స్వయంగా అన్నపూర్ణాదేవే తనతో నిత్యాన్నదానం చేయమన్నదిగా భావించి ఆ రోజు నుంచి వెళ్ళి తన ఊర్లో ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి తినండి. వెళ్ళటమే కాకుండా నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్ గారి ఇంట్లో ఉండిపోతామమ్మా. సరేనయ్యా, అన్ని దానంలో కల్లా అన్నదానం చాలా గొప్పది. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం వల్ల వారి వారి కుటుంబాలకి 10 కాలాల పాటు మంచి జరగాలని కోరుకుంటారు. ఆ ఆశీర్వచనం చాలా ముఖ్యమైనది. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎవరికి ఏ కష్టం రాకుండా ఆ అన్నపూర్ణాదేవే మిమ్మల్ని చల్లగా చూసుకుంటుంది. అన్నదానం చేసిన వాళ్ళకైనా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకైనా ఆ అన్నపూర్ణాదేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది.